ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. కొత్త సంవత్సరం, నూతన ఆంగ్ల సంవత్సరంలో వచ్చేసామండి. 2025 గుడ్ బై చెప్పేస్తూ 2026లో ప్రవేశిస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో రాగానే మనందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటాయి, పిల్లల ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి, కాంపిటేటివ్ కానీ ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో మనం మకర రాశి వారికి పుట్టిన వారికి ఎలా ఉంటుంది, అసలు మకర రాశి కింద ఎవరు వస్తారు అని చూస్తే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా మనకి మకర రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి శని భగవాన్. మకర రాశి వారికి చాలా కాలం తర్వాత కొంచెం చల్లటి గాలి ఊపిరి పీల్చుకునే సమయం ఆసనమైంది, అంటే ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి శని తృతీయ భావంలో సంచారం మరియు తృతీయ వ్యయాధిపతి గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో సంచారం వల్ల చాలా మటుకు వివాహ భాగస్వామి వ్యాపారాలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాహువు ద్వితీయంలోను, కేతు అష్టమంలో సంచారం వలన మాటల్లో మటుకు కొంచెం అహంకారం పెరగకుండా చూసుకోవటం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తే కనుక ఈ సంవత్సరం అంతా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఏలినాటి శనిని దాటి మీరు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం చాలా మటుకు వక్రీయ శని వల్ల కానీ ఏదైనా తగ్గింది కాబట్టి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మీకు నిర్భయంగా హాయిగా శని భగవాన్ అనుగ్రహంతో ఎంజాయ్ చేస్తూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 2026 సంవత్సరం ఎవరికి బాగుంటుందంటే రచయితలకి చాలా బాగుంటుంది. అలాగే మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ, మీడియా వాళ్ళకి, టెక్ పీపుల్కి, వీళ్ళ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే పోటీదారులపై మీ కాంపిటీటర్స్ ఎవరైనా సరే, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, విద్యార్థులకి ఎగ్జామ్స్లో అవ్వచ్చు, చాలా విజయ అవకాశాలు కంపల్సరీ చాలా బాగా కనిపిస్తుంది. అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహిత యోగకాలంగా కూడా చెప్పవచ్చు. జూన్ తర్వాత చాలా బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరగటం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే అహంకారం పెరగకుండా మాటల్లో జాగ్రత్త మటుకు ప్రతి క్షణం మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మటుకు ఆచితూచి వ్యవహరించండి. సంవత్సర చివరిలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే అక్టోబర్ 31 తర్వాత అష్టమ భావంలో గురు సంచారం, వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన అష్టమంలో సంచారం చేయటం వలన ఆకస్మిక ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు రావటం కానీ, ఆరోగ్య విషయంలో కొంచెం చేంజెస్ రావటం కానీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం ఒక రకమైన ప్రమాదకాలం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయం మటుకు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్టోబర్ 31 దాకా డిసెంబర్ ఎండింగ్ దాకా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులన్నీ కూడా కొంచెం వాయిదా వేసుకోండి. ముఖ్యంగా మీ బాడీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా జాగ్రత్తగా సూర్య నమస్కారం చేసుకోవడం, కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ చక్కగా శ్రద్ధ వహించాలి. అలాగే కానీ ఈ సమయంలో రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. పిహెచ్డి చేసేది అనుకున్న వాళ్ళకి వీళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్, వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి, అజ్ఞాతంగా ఉన్న సీక్రెట్ విషయాలు తెలుసుకోవాలన్న వాళ్ళకి, సిఐడి విభాగంలో పనిచేసే వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా చాలా మటుకు జూన్ 1 తర్వాత చాలా వరకు, జూన్ 1 వరకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద మకర రాశి వారు గతం ప్రభావం శని ఏలినాటి శని ప్రభావం బయటపడ్డప్పటికీ కూడా చిన్నపాటి ఉన్నప్పటికీ కూడా ఆ ధైర్యంతో మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగలిగితే ఈ సమయంలో చివరి 2 నెలలు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి మొదటి నుంచి కూడా మీ ఆరోగ్యం మీద మెయిన్ శ్రద్ధ పెట్టగలిగితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వచ్చిన అవకాశాలను జారవిడ్చుకోకండి. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మటుకు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మిగిలిన పాజిటివ్ విషయాలు చాలా బాగుంటాయి. మరింత అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా మేము పొందాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలంటే ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం, దుర్గా ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి శనివారం, సోమవారం కూడా శివునికి అభిషేకం చేయటం వలన అత్యంత శుభప్రదంగా ఆ ఈశ్వరుడు సర్వమంగళాలని కూడా మీకు ప్రసాదిస్తాడు అంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకూలమైన ఫలితాలు, పరిహారాలు పాటించండి. మనోధైర్యంతో విజయావకాశం కోసం ముందుకు సాగండి. శుభం.